హరీష్ రావు అబద్ధాల కుటుంబరావు యొక్క బ్లాక్మెయిల్ రావుగా మారిపోయిన పరిస్థితి. ఈరోజు పదే పదే మనం ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఈ బ్లాక్మెయిల్ రావు యొక్క ఆగడాలు ఆగట్లే. ఈరోజు మాట్లాడింది నిన్నటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్కు ప్రతిగా ఈరోజు మాట్లాడిండు. ఫస్ట్ ఆధారాలు చూపించి తర్వాత తన అబద్ధాలను చెబుతాం. ఈరోజే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి మనం ఇది కాపీని తీసుకున్నాం. ఒకటి శిల్పా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్. దీంట్లో దాంట్లో ఎక్కడైనా హర్షవర్ధన్ రెడ్డిది కానీ లేకపోతే పొంగులేటి ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడన్నా ఉన్నదా? ఇది శిల్పా ఇన్ఫోటెక్ లిమిటెడ్ది. ఇది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసుకున్నాం. ఈరోజు డేటెడ్ 8వ తారీఖు నాడు, నిన్న 9వ తారీఖు, ఈరోజు నిన్న ఆయన అన్న సందర్భానికి తీసుకున్నాం. ఇది AQ&AM బిల్డర్స్ది. దీంట్లో ఎక్కడైనా పొంగులేటి కుటుంబానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మూడోది ఏంటిది? క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ కూడా ఎక్కడైనా పొంగులేటికి కానీ పొంగులేటికి సంబంధించిన వాళ్ళకి కానీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోనూ లేకపోతే పార్ట్నర్స్లోనూ ఎక్కడనైనా ఉన్నదా మీరు వెరిఫై చేసుకోండి. మన మీడియా మిత్రులకి మాట్లాడేలోగా వీటిని వెరిఫై చేసుకోవడానికి మనం కిందికి పంపిద్దాం. ఎందుకంటే ఏదో చూపించేసేది కాకుండా దీన్ని అవసరమైతే జిరాక్స్ కాపీలు కూడా మన వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళకి ఈలోగా చూపి. ఈరోజు నాదర్గుల్ భూముల విషయంలో కూడా మాట్లాడిండు. నాదర్గుల్ భూముల విషయంలో 2005, 2007, 2014, 2016కు రిజిస్ట్రేషన్ అయింది ఆ భూమి. ఇది బీఆర్ఎస్ కాలంలోనే అయింది. 2021లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిన్న పొంగులేటి గారు మీకు చెప్పిర్రు. మళ్ళీ ఇది రిపీట్ చేయడానికి అది రిపీట్ అవుతుంది. కానీ ఇది 2021లోనే వీళ్ళ కాలంలోనే ఏ కంపెనీలు తీసుకునే వాళ్ళకే తెలుసు. హరీష్ రావుకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఆయనకు భూముల భాష బాగా తెలుస్తుంది, భూభాగవతాలు బాగా చేస్తాడు కాబట్టి హరీష్ రావుకి తెలుసు. 2021లో వాళ్ళ ప్రభుత్వంలో అది సీల్డ్ ల్యాండ్ అయినా, కోర్టు జడ్జిమెంట్ ఉన్నా, లేదంటే ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఉన్నా, లేదు రైతులకున్నా కూడా గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది, మ్యూటేషన్ చేసింది 2021లోనే. మరి ఇప్పుడు ఎందుకు తగుదునమ్మా అని వచ్చిన తీన్మార్ డ్యాన్స్ చేస్తుండో హరీష్ రావు అర్థం కావట్లే. ఈ చిల్లర ఆరోపణలు చేసే ముందు కనీసం సాక్ష్యాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర అని ఎందుకు అనుకోవట్లేడు? బ్లాక్మెయిల్ రావు అని అనడం వెనుక కారణం ఏంటంటే నీ లైఫే బ్లాక్మెయిల్. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ఇండస్ట్రియలిస్టులను, తెలంగాణ ఇండస్ట్రియలిస్టులను పూర్తిగా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకొని ఉద్యమం పేరు మీద చేసిన బ్లాక్మెయిల్ రావు హరీష్ రావు. రెండవది, అధికారంలోకి వచ్చిన సొంత మామని ఆయన అన్ని విషయాలు తెలుసుకొని ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఏంటిది, ఒకసారి ఇరిగేషన్, ఇంకోసారి ఏదో ఫినాన్స్ ఏదో ఎలుగబెట్టిండు ఆయన. మామ ఇప్పుడు కూడా కిమ్మనకుంటూ ఉండడానికి కారణం ఆయన సీక్రెట్ అంతా కూడా అల్లునికి తెలుసు కాబట్టే బ్లాక్మెయిల్. బిడ్డను కాదని, కొడుకును కాదని అల్లునికే భయపడడం వెనుక ఈయన బ్లాక్మెయిలే కారణం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక మూడో బ్లాక్మెయిల్. ఎందుకు? పొంగులేటి గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ ఇల్లయి, ఎవరి బీఆర్ఎస్ నాయకులై. దాంట్లో ఈయన ఇంకెక్కువ దందా. Subscribe us and press the bell icon for more interesting updates.